హోదా అంశం. బాబుకు ఒక మంచి హోదా అయితే వచ్చేసింది ముఖ్యమంత్రిగా, అలాగే ఎన్డీఏలో కూడా కీలక వ్యక్తిగా మారిపోయారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే ఒక పెద్ద హోదా వచ్చింది. కానీ మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా సంగతి ఏంటి? కాంగ్రెస్ అయితే ఈ పాయింట్ అప్పుడే రేజ్ చేస్తుంది. జయరాం రమేష్ లాంటి వాళ్ళు కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తుందా, హోదా మీరు తెస్తారా లేదా అని అడుగుతుందా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అనేది. ఇప్పుడు దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారే అప్పట్లో 2019 ముందు మేము గెలిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అటువంటి హామీ ఏమి ఎన్నికల ముందు బాబు గారు ఇవ్వలేదు. ఇంకా హోదా గురించి ఎందుకు ప్రస్తావిస్తారు? పైగా ఆయన హయాంలో ప్యాకేజ్ కూడా తీసేసుకున్నారు అనేది. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం హోదా విషయం వైపుకి మళ్ళీ టర్న్ అయ్యేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపు. మిగిలిన పార్టీలు అయితే కసరత్తు అయితే మొదలు పెట్టేశాయి. ఎందుకంటే ఇప్పుడు